బీజేపీ రేపు మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తానని గంటా బజాయించి చెప్తోంది. మీరు ప్రజలకు ఈ సందర్భంగా ఎస్పెషల్లీ ముస్లిం సమాజానికి అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? నేను అడ్డం పడతాను, రిజర్వేషన్లు రద్దు కానివ్వకుండా చూస్తాను అని అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? నేను నెల్లూరు మీటింగ్ లోనే చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సెడ్. మనస వాచ కర్మన యాజ్ అ ప్రిన్సిపల్ నేను వాళ్ళకి ఇవ్వడం ధర్మము అని భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ చెప్తా ఉన్నాను, ముస్లింల రిజర్వేషన్ అనద్దండి. ముస్లింలలో కూడా వెనకబాటుకు లోనైన వాళ్ళకి మాత్రమే ఆ రిజర్వేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ముస్లిమ్స్ లో కూడా ముఘల్స్కి లేదు, పఠాన్స్కి లేదు, సయ్యద్కి లేదు. ఇది మన అందరికీ తెలిసిన విషయం. మరి అలాంటప్పుడు ఏ రకంగా ముస్లిం రిజర్వేషన్ అని చెప్పి దాన్ని బ్రాండింగ్ చేసి ఏ రకంగా దాన్ని వాళ్ళు తీయగలుగుతారు? డెఫినెట్లీ కోర్టుకు కూడా పోతాం. కోర్టులో ఆల్రెడీ కేసులు జరుగుతూ ఉంది. డెఫినెట్లీ కోర్టులో కూడా లాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది కోర్టులో కూడా డెఫినెట్లీ వినిపించే కార్యక్రమం చేస్తాం. పార్లమెంట్లో కూడా లాజికల్గా డెఫినెట్లీ వినిపించే కార్యక్రమం చేస్తాం. మతం అనేది సపరేట్, రిజర్వేషన్